ఈరోజు నరేంద్ర మోడీ గారి చరిష్మతో ఇండియా అనే కూటమి ఈరోజు పటాపంచలైపోయింది. భారతదేశంలో ఫిర్ బార్ మోడీ సర్కార్ పేరుతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 400కు పైగా సీట్లు గెలుస్తూ చరిత్ర సృష్టిస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మూడవ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా ఈరోజు భారత్ను నిలబెట్టిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అని మేము గొప్పగా చెప్పుకుంటాం. అయితే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు ఈసారి మోదీ ప్రభుత్వం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పి మాట్లాడుతున్నాడు కదా ఆయన. అది వాళ్ళ భ్రమ మాత్రమే. ఖచ్చితంగా 400 సీట్లకు పైన మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇది రాసి పెట్టుకోమని నేను ప్రశాంత్ కిషోర్ గారికి చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రశాంత్ కిషోర్ అని మేము భావిస్తాం. ఆ విధంగా భావిస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము మహబూబ్ నగర్ జిల్లా. నా పేరు గట్టు మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షుని భారతీయ జనతా పార్టీ పాలమూరు జిల్లా. ఓకే, మహబూబ్ నగర్ జిల్లా అంటున్నారు కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మహబూబ్ నగర్ వాసి. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఉమ్మడి మహబూబ్ నగర్కి చెందిన సీఎం అభ్యర్థి సీఎం కాబట్టి ఆయన ఈ మహబూబ్ నగర్ అంటేనే వలస జిల్లా, కరువు జిల్లా అనే ఒక పేరుంది. మరి ఈసారన్నా మీ జిల్లా ఏమన్నా అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారా? ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ మధ్యనే మనం చూసాం మోడీ గారి గొప్పతనాన్ని గుజరాత్ మోడల్గా తీసుకుంటానని సీఎం కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తామని మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని చేస్తామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వారు కూడా ఏమన్నారంటే సీఎం గారు మోడీని మేము సహాయ సహకారాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు కూడా అర్థమైంది. మోడీ గారిని సహకారం చేయకపోతే అభివృద్ధి లేదు అనేది స్పష్టంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీనికి ఒక నిదర్శనం అది. బీజేపీ గవర్నమెంట్ బీజేపీ 2 సార్లు సెంట్రల్లో ఉండి కాసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏం చేసింది అసలు? దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఇచ్చింది. తెలంగాణకు రావాల్సిన వాటా కంటే కూడా ఎక్కువ ఇచ్చింది. ఈరోజు అనేక హైవేలు ఈ రాష్ట్రంలో దాదాపు ఈరోజు మన నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది 1,50,000 కోట్ల రూపాయలు హైవేలకు కేటాయించడం జరిగింది తెలంగాణలో. ఈ విధంగా ప్రతి అంశంలో ఈరోజు మనం చూస్తున్నాం 5 సంవత్సరాలకు కూడా నిరుపేదలకు 5 కిలోల బియ్యం ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలతో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంది తెలంగాణను. స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో దాదాపు 50 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, వాళ్ళు చెయ్యని పని ఏంటి, మీరు చేసింది ఏంటి? ఇప్పుడు ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతీయ జనతా పార్టీ మోదీ వైపు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఆయన అభివృద్ధి ఈ దేశాన్ని తీసుకువెళ్తున్నటువంటి తీరును చూస్తున్నాడు. ఈ దేశ ప్రజలందరూ కూడా ఈరోజు మోడీ గ్రేట్ అనే కాడికి వచ్చేసినారు. ఎందుకంటే ఈయన తీసుకున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి కాబట్టి. ఆ విధంగానే ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామి దేశంగా వెలుగొస్తుంది. గత 70 సంవత్సరాలలో మన దేశాన్ని ప్రపంచ దేశాలు చాలా చీప్గా చూసేది. మన ప్రధాని పోతే కూడా ఆటబొమ్మలాగా ఉండేవారు. కానీ ఈరోజు మోడీ వెనుకే ఈ ప్రపంచం నడుస్తుందని చెప్పడానికి ఒక ఉదాహరణ. అయితే ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికల్లో ఇతర పార్టీకి కాకుండా బీజేపీకి ఎందుకు ఓటు వెళ్ళంటారు, ఏం చెప్తారు దాని గురించి? మనం చూస్తున్నాం ఈ దేశం ఈరోజు ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది. జమ్మూ కాశ్మీర్ చూస్తున్నాం. ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు జమ్మూ కాశ్మీర్ ప్రజలు బతుకుతున్నారు. నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలతో మోడీ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరును దృష్టిలో ఉంచుకొని ఈ దేశ ప్రజలు మోడీకే ఓటేస్తామని చెప్పేసి ఈరోజు గంటాపదంగా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరోసారి మోడీ సర్కార్ అధికారంలోకి వస్తుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది. అది కూడా భారీ మెజారిటీతో 400 పైచీలకు ఎంపీ సీట్లతో మళ్ళొకసారి మేము అధికారంలోకి వస్తామని అనుకుంటున్నాం.